జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు. కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకొని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం మరొకటి లేదు. అదుపులేని ఆలోచనలు శత్రువుల కన్నా ప్రమాదకరం. సున్నితమైన మనసు ఉన్నవారు తమకు తామే శత్రువు. వారికి మోసం చేసేంత తెలివి లేదు, మర్చిపోయేంత బలము లేదు. అన్నిటినీ మౌనంగా భరిస్తూ బాధపడడం మాత్రమే తెలుసు. కోపంలో సమాధానం చెప్పకు, సంతోషంలో వాగ్దానం చేయకు, ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు. అలా అని అవసరం లేని చోట అబద్ధం చెప్పకు. ఓడిపోయానని బాధపడకు. ఓటమి నీకు శత్రువు కాదు, మిత్రువు మాత్రమే. ఎందుకో తెలుసా? ఓటమి నీ ప్రయత్నంలో ఏదో లోటు ఉందని తెలియచేస్తుంది. ఇంకాస్త కృషి అవసరమని హెచ్చరిస్తుంది. ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు. గతాన్ని ఎప్పటికీ మార్చలేవు, కానీ భవిష్యత్తును రాసుకునే శక్తి మాత్రం నీ చేతిలోనే ఉంది. ఉన్నతంగా ఆలోచించు, అలాగే గొప్పగా జీవించు. ఏ బంధమైనా మన అనుకుంటే సరిపోదు, ఎదుటి వాళ్ళు కూడా అనుకోవాలి. అప్పుడే ఆ బంధం బలపడుతుంది. మన బాధ బయటికి చెప్పుకుంటే భారం తగ్గుతుంది అనుకోవడం అబద్ధం. చులకన అయిపోతాము అనేది నిజం. జీవితంలో మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో వారి వల్లే మీరు ఎక్కువగా బాధపడతారు. ఇది అత్యంత కఠినమైన జీవిత సత్యం కాదంటారా? ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోకు. నీవు ఎదుర్కొనే నిందలు, అలాగే పొగడ్తలు, నీవు ఏవి శాశ్వతం కాదని గుర్తించుకో. ప్రశాంతమైన హృదయంతో జీవించు. నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి బంధాల విలువ, అనుబంధాల విలువ ఎలా తెలుస్తుంది? అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, అలాగే విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. ఒక విలువైన క్షణం విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? అది జ్ఞాపకంగా మారిన తర్వాత మాత్రమే. దయచేసి ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.